సత్యం కొరకు మనం రాజీ పడకుండా మనం ప్రేమించకూడదు. రాజీ లేకుండా ప్రేమించడం అనేది, రాజీ పడితే ప్రేమ పోయినట్లు, సత్యం పోయినట్లు. ప్రేమ అనేది చేస్తానండి, అంతే చేస్తాను. అవన్నీ కూడా ఇంట్లో చేస్తాను. ఇక్కడ ఇచ్చాను చూడండి, ప్రేమ అంటే ఏంటి అనేది. అంటే ఒక చూద్దాం, అది అక్కడ ఎక్కడెక్కడ జరిగాయో ఆ జరగడానికి కారణం ఏంటి అనేది విషయానికి వచ్చినప్పుడు కల్లా వాళ్ళు ఇది సత్యమా కాదా, ఈ పుస్తకం రాయబడిందా లేదా అనేది ఒక చాలా పెద్ద ఇవి. అంటే ఈ 66 పుస్తకాలని క్యానన్ చేయడానికి, ప్రామాణిక గ్రంథాలుగా చేయడానికి ఇప్పుడు ఆర్ట్స్ఎంలో రోమన్ క్యాథలిక్ లో ఉన్నాయి, చాలా పుస్తకాలు యాడ్ చేశారు. ఇలాగా ఇది యాడ్ చేయొచ్చా, యాడ్ చేయకూడదా, యాడ్ చేస్తే ఎలాగవుతుంది, యాడ్ చేస్తే దీనికి ఏంటి ఆధారాలు అనేది వాళ్ళు ఇంత చదివి మొట్టమొదట ఇదంతా కూడా యేసు ప్రభు వారిని చూచిన శిష్యుడై ఉండాలి, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడై ఉండాలి. అలాంటి వాళ్ళు రాస్తే మనం యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు అలాగా యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. అదనమాట ఆ డిస్కషన్ అంతా కూడా దాంట్లోనే జరిగింది. ఆ డిస్కషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం అంటే మనం దీనికి కామెంటరీస్ లో మీకు దొరుకుతాయి, కామెంటరీస్ లో చూసుకోవాలి, దీన్ని చదువుకోవాలి. స్త్రీకి పిల్లలకి కాదు, అక్కడ మనం స్త్రీ పిల్లలు అంటే కేవలం ఇప్పుడు మనం రీడర్స్ గా మనం ఉన్నాం, ప్రైమరీ రీడర్స్ వాళ్ళే, వాళ్ళు మనం తర్వాత మనం ఎందుకు బైబిల్లో చేశాడని చెప్పాను. అందుకే అక్కడ ఎందుకు అధ్యయనం చేయాలనే దాని మీద ఫస్ట్ పాయింట్ లోనే చెప్పాను. ఇది 66 పుస్తకాల్లో ఉంది గనక మనం చేస్తున్నాం, ఇది కూడా మన కోసమే దేవుడు భద్రపరిచాడు అనేది నేను కారణాలు చెప్తూ వచ్చాను. ఓకేనా, రైట్, రెడీయా? నేను ఆమె బాబేలు అనే విషయాన్ని అక్కడ పేతురు రాసిన పత్రికలో ఉన్న కాంటెక్స్ట్ అనేది వేరేగా ఉంది. కాంటెక్స్ట్ అనేది పేతురు రాసిన కాంటెక్స్ట్ లో, పేతురు ఆ రోమన్ గవర్నమెంట్ లో ఉన్నాడు గనక రోమన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముందు అంచె వేయలేదు, ఎందుకంటే ముందు ఆ విషయాన్ని, అందుకే దాన్ని ఒక చిన్నగా రిక్కిష్గానే మాట్లాడాడు అనమాట. అంటే ఏదైనా సరే మనం కాంటెక్స్టల్ గా చదివితేనే మనకి అర్థం అవుతుంది, సందర్భ సహితంగానే చదివితేనే. సందర్భం లేదనుకోండి మనం ఏదైనా అర్థాలు వచ్చేస్తాయి, సందర్భంలో ఉంటేనే మనం కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పరిచయం అయిపోయింది. ఇప్పుడు మనం యోహాను రాసిన రెండవ పత్రికలో మొదటి 3 వచనాలను మాత్రమే మనం చూస్తాం. అది 3 వచనాలు మాత్రమే. ఈ పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభం అని చెప్పి రాయినది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి
తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఇది మనం ఇప్పుడు ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు సినిమాలో స్టంట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. స్టంట్ అనేది అంటే ఒక హీరోకు బదులుగా మరొకరిని పెట్టి ఆ స్టంట్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది కదండి. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీదకి దూకేయడం అనేది కదండి. అప్పుడప్పుడు మనకి మనం సినిమాలు చూడకపోయినా యాడ్స్ లో చూస్తూ ఉంటాం. ఆ కూల్ డ్రింక్స్ మీద ఆడు చేస్తూ ఉంటాడు, ఎలాగా దూకేసి వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి దూకేసి. ఇక ఆ స్టంట్స్ అక్కడే కాదు, ఆడు చివరికి బనీన్స్ మీద కూడా అన్నిటి మీద కూడా ఇప్పుడు ఆ స్టంట్స్ అనేవి చేస్తూనే ఉన్నాడు. ఈ స్టంట్ మామూలుగా సినిమాల్లో జరిగే స్టంట్ లో, హాలీవుడ్ లో కానీ లేకపోతే మన దగ్గర కానీ ఆ స్టంట్ అంతా కూడా దాన్ని ఈ ప్రాజెక్ట్ వాడు చేసే డైరెక్టరు ఒక మంచిగా స్టోరీ అంతా కూడా రాసి, నువ్వు అక్కడి నుంచి ఈ స్పాట్ లోనే నువ్వు దూకాలి అనే విషయాన్ని వాడు చెప్తాడు. దానికోసం ఆ ప్లేన్స్ పై నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వాళ్ళు దూకడం అనేది చేస్తూ ఉంటారు. ఆ దూకినప్పుడు ఆ స్టంట్ లో వాడు అక్యురేట్ గానే దూకాలి. అది వాడు డైరెక్టర్ చెప్పిన రీతిగానే అక్యురేట్ గానే ఏ స్థలంలో అయితే దూకమన్నాడో ఆ స్థలంలోనే దూకాలి, అలాగే దూకాలి. వాడు అలా దూకగలిగినప్పుడే వాడికి ఆ స్టంట్ కి ఎవరైతే చేశాడో వాడికి మంచిగా పే చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందండి? ఆ పే చేస్తే ఆ విధానం అనేది మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు మనకు ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ మనకి ఆ స్టంట్ కరెక్ట్ గా గెంతమంటున్నారు ఆయన. సో ఆ నడిచే విధానం కూడా సరిగ్గా నేను చెప్పినట్లుగా నువ్వు నడిచేవా, నేను నీకు పూర్ణ ఫలం ఇస్తాను. నువ్వు గెంతకపోయావనుకో, నువ్వు నడవకపోయావనుకో, నేను నీకేమీ కూడా ఇవ్వను అంటున్నాడు. సో నేను చెప్పే కాంటెక్స్ట్ మీకు అర్థం అవడానికి నేను ఆ మాటలు చెప్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు వాడు ఆ స్టంట్ లో చాలా దగ్గరికి వచ్చి గెంతాడు అనుకోండి, అక్కడి నుంచి వాడు చెప్పాడు ఈ స్పాట్ లో గెంతమన్నాడు, ఆ స్పాట్ కాకుండా చాలా దగ్గరికి వచ్చి గెంతాడు అనుకోండి, డైరెక్టర్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడా అని అంటే డైరెక్టర్ యాక్సెప్ట్ చేయడు. అంతే ప్రభు కూడా, ప్రవ్వా నేను చాలా ప్రయత్నం చేశాను కదా, చాలా దగ్గరగా వచ్చాను నువ్వు అని అంటే అక్కడ కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నాం మనం, ఒక చిన్న ప్రక్కకి వెళ్ళినా దేవుడు ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే అక్కడ చెప్పాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యమును చెడగొట్టకనక అన్నాడు. 8వ వచనం. చిన్నది ఒక పక్కకి వెళ్ళినా మీకు ఏమీ రాదు అంటే దేవుని వాక్యానికి ఏ లౌకికమైన సలహాలు కానీ దానికి లౌకికమైన రంగులు కానీ పూస్తే ఎంత మాత్రం కూడా మీకు ఇవ్వదు. కనుక మనం మన బుర్రలోనికి ఏం రావాలి అని అంటే సత్యమే ఉండాలి, సత్యమే అనుసరించి నడవాలి. ఆ సత్యాన్ని మనం తగ్గించినా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఆ యొక్క విషయాలు, ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చాలా అరాచకమైన పనులు చేస్తూ ఉంటారు. మీరు ఇటీవల చూస్తున్నప్పుడు ఒక
నర్సు చిన్నపిల్లల్ని చంపేయడం అనేది మీరు చూస్తూ వచ్చారు. దాంట్లో చివరికి ఆ పిల్లల్ని చంపేస్తూ, అంటే పుట్టిన పిల్లల్ని చంపేయడం అనేది ఆ ఇంగ్లాండ్లో, లండన్లో యూకేలో జరిగిన విషయాన్ని తను ఆ నర్స్ని ఎవరు చంపేస్తున్నారు పిల్లల్ని అని చివరికి కనుక్కొని పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఆమె అలా పిల్లల్ని చంపేస్తూ ఉన్నప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ చేసి ఉండొచ్చును. ఏంటి ఆ విషయాన్ని, మానసికమైన విషయాన్ని అని అనుకోవచ్చు. కానీ ఆమె మానసికమైన విషయమా లేకపోతే అది దుష్టత్వమా అనేది, అంటే ఈ రోజున మనం ఆ దుష్టత్వాన్ని కూడా మనం సమర్థిస్తూ దీన్ని కౌన్సిల్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంతకు ముందు జరిగిన విషయాన్ని మనందరికీ తెలుసు, నిర్భయ అనే సంగతిని గురించి. నిర్భయ సంగతి, అలాంటి వాళ్ళు ఇలాంటి అరాచకం చేసిన తర్వాత ఇంత ఘోరమైనది చేసి ఎన్ని సంవత్సరాలు వాళ్ళని పోషించారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళని కొమ్ము కాశారు, ఎన్ని సంవత్సరాలు రాజకీయ ఆ పరిస్థితులన్నీ కూడా వారు మద్దతు పలికారో ఏం చేశారు అసలు. ఇటీవల జరిగిన విషయాన్ని కూడా మనకు తెలుసు, కలకత్తాలో జరిగిన విషయాన్ని గురించి కూడా. ఆ ట్రైనీ డాక్టర్ని వాళ్ళు ఇంత భయంకరంగా చంపేశారు. కనీసం ఏది నిలబడుతుంది అని అంటే, ఇప్పుడే రాజ్ కుమార్ గారు అన్నారు, ఏంటి అసలు సత్యం అంటే ఈ సత్యమే గెలుస్తుందా అని అంటే, ఈరోజు సత్యం గెలవడం లేదు, రాజకీయమే గెలుస్తుంది. సత్యం గెలవడం లేదు, ప్రేమే గెలుస్తోంది. సత్యమే గెలవడం లేదు, అభిమానమే గెలుస్తోంది. అంతే తప్ప నిజంగా సత్యం ఏమాత్రం కూడా గెలవడం లేదనే చెప్పాలి. ఈ రోజున మనం ఏదైనా సరే, ఏదైనా కావచ్చు, ఒక తల్లే కావచ్చు, ఒక పిల్లలే కావచ్చు, లేకపోతే మన పరిస్థితులే కావచ్చు, చర్చే కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఈ రోజున చర్చిలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు చర్చిలో ఎవరిని మద్దతు ఇస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అరాచకం జరుగుతున్న చర్చిలో మద్దతుని ఎవరికి ఇస్తున్నాం అని అంటే, సంఘ పెద్దల్లో ఉన్న దుర్మార్గులకే మనం మద్దతు పలుకుతూనే ఉన్నాం అసలు. అంటే ఈ విషయాన్ని నేను చాలా సీరియస్ గానే చెప్తూ ఉన్నా, ఈ చిన్న పత్రికలో ఉన్న విషయాన్ని. కనుక అలాంటి వాళ్ళని మనం మద్దతు పలకడం కాదు అసలు. మనం నిలబడాల్సింది, నేననేది అందుకే అన్నాడు ఇక్కడ ఏం చెప్పాడు, సత్యమును బట్టి నిజముగా ప్రేమించు, సత్యమును బట్టి, సత్యమును అనుసరించుచు, సత్యములో నిలుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చెప్పాడు దేవుని వాక్యంలో, సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు అనే విషయాన్ని చెప్పాడు. సత్యములో నిలిచడం అనేది కావాలి. ఈరోజు కావాల్సింది అది కాదు సార్. నిజంగా ఈరోజు నాకు ఎంత రోషం వచ్చి ఈ విషయాలన్నీ కూడా అప్పుడప్పుడు మాట్లాడాలి అని అనిపిస్తుంది అసలు. అంటే జరుగుతున్న ఆ 31 years ఆ ట్రైనీ డాక్టర్ని అలా చంపేస్తే, అలా అంత కిరాతకంగా చేసేస్తే, ఈ రోజున అక్కడున్న చీఫ్ మినిస్టర్ ఏంటి, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇంత పార్లమెంట్ లో మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదు అసలు. అంటే ఏది గెలిచింది ఈ రోజున అనేది ఆలోచిస్తే అక్కడ రాజకీయమే గెలిచింది తప్ప సత్యం అనేది ఏమాత్రం కూడా వెళ్ళలేదు. ఈ రోజు చర్చిలో కూడా అదే జరుగుతూ ఉంది అసలు. చర్చిలో మావాడు అనే విషయాన్నే వస్తూ ఉంది. మా బంధువు, మా రిలేటివ్, మావాడు అని చెప్తూ ఉన్నాం, కానీ సత్యానికి నిలబడే పరిస్థితి ఈ రోజున కనబడడం లేదు అనే విషయాన్ని. కనుక మనం ఒక కన్క్లూషన్ కి రావాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు సత్యానికి చోటే లేకుండా పోయింది అనేది ఈ యొక్క పత్రిక ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సత్యాన్ని గురించి చెప్పాల్సిన విషయం, ఏది సత్యం ఏది అసత్యం అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా సగం సత్యం అనేది బైబిల్లో ఎంత మాత్రం కూడా కనబడడం లేదు.
అది సగం సత్యం అనేది ఏ మాత్రం కూడా లేదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. కనుక కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మనం ఒక కాలువను దాటవలసిన పరిస్థితి వస్తుంది. ఆ కాలువను దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అది 5 అడుగులు ఆ కాలువ ఉంది. 5 అడుగుల్ని నేనేం చేయాలి? నేను జంప్ చేస్తేనే కానీ, ఎగురుతేనే కానీ ఆ కాలువలో పడకుండా అవతలికి నేను వెళ్ళగలను. అసలు ఒకవేళ నేను 4.5 అడుగులే గెంతులు వేస్తే నేను తప్పకుండా ఆ కాలువలోనే పడిపోవాల్సి వస్తుంది. కనుక దేవుని వాక్యంలో కూడా సత్యము అనేది ఎంతవరకు ఉన్నదో అంతవరకు నువ్వు గెంతు వేయాల్సిందే, అంతవరకు వెళ్లాల్సిన విషయమే అనేది గమనించాలి. ఒకవేళ మనం దేవుని వాక్యం విషయంలోనికి వచ్చినప్పుడు, సంఘంలోనికే వచ్చినప్పుడు, సంఘ సభ్యుల్లోనికే వచ్చినప్పుడు మనం అంతా కూడా ఎలాగుండాలి? సత్యమును అనుసరించే ఉండాలి అనేది. సత్యమును వినాలి, సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నా మాటలు కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోహాను రాసిన పత్రికలో ఉన్న విషయాన్ని ఏదైతే సత్యం చెప్పాడో ఆ సత్యాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, జాగ్రత్తగానే మనం వినాలి. చాలా మంది సంఘాలకు వెళ్తారు కానీ సంఘంలో సరిగ్గా వినరండి, సరిగ్గా వినరు, అసలు సరిగ్గా అవగాహన కూడా చేసుకోరు. అసలు ఎందుకు వెళ్తున్నారు చర్చికి అనేది ఈరోజు అర్థం కాని ఒక పెద్ద పరిస్థితి, ఒక గందరగోళ పరిస్థితే కనబడుతుంది తప్ప చర్చిలో నిజంగా అందరం కూడా సత్యాన్ని ఎరిగితే, సత్యాన్ని అనుసరిస్తే, సత్యాన్ని సమర్థిస్తే, సత్యం కొరకు పోరాడితే ఈరోజు మన దేశం ప్రభు కొరకు గెలిచేవాళ్ళం. కానీ కొంతమంది రాజీ పడిపోతున్న పరిస్థితే కనబడుతుంది. అందుకే చెప్పాను లవ్ వర్సెస్ ట్రూత్ అనేది. కనుక ప్రేమ వర్సెస్ సత్యము అనే విషయాన్ని గురించే ఇక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రికను ఎన్నుకుంటున్నప్పుడు ఆ యొక్క చిన్న పత్రిక, ఆ యొక్క సిరాతో ఆ కలంతో రాసిన ఒక చిన్న పత్రికలో ఎవరితో మనం సహవాసం చేయాలి అనే విషయాన్ని గురించి యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్ళినప్పుడు దేవునితో సహవాసము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు తండ్రి అయిన దేవుని నుండి అనే విషయాన్ని మీరు గమనించవచ్చు. 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అనే విషయాన్ని 3వ వచనంలో 1వ అధ్యాయంలో మేము చూచిన దానిని వినేదాన్ని మీకు తెలియచేస్తున్న మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను అనే విషయాన్ని చెప్పాడు. ఆ సహవాసం ఎక్కడి వరకు ఉండాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో అక్కడ అన్నాడు సత్యమును ఎరిగిన వారందరూ అని అన్నాడు. అందరితో సహవాసం చేయమని చెప్పలేదు. అసలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున అంతేకాదు, మనం చెప్పాను నేను ఈ యొక్క మన దేశ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు రాజకీయమే గెలిచింది. చర్చిలో ఏం గెలిచింది? అభిమానమే గెలిచింది తప్ప సత్యం అక్కడ గెలవలేదు. అసలు ఈ రోజున మన కులాలే గెలుస్తున్నాయి కానీ సత్యం గెలవడం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ చూసినా సత్యం గెలవడం లేదనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు సత్యం గెలుస్తుంది అని అనుకుంటున్నాం. సత్యం గెలిస్తే సత్యం మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం గెలిస్తే నిజమైన ఆరాధన జరుగుతుంది. సత్యం జరిగితే, సత్యమే గెలిస్తే మన అందరిలో ఒక మంచి ప్రేమ ఉంటుంది. ఈ కపటమైన ప్రేమ, వేషధారణ, మోసంతో కూడిన ప్రేమలు ఏం ఉండవు. ఈ రోజున వెనకాల బ్యాక్ బైటింగ్ అనేది ఉండదు. వెనకాల మాట్లాడుకునే ప్రేమ లేకపోవడం చేతనే ఇన్ని బ్యాక్ బైటింగ్ అనేది కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అనే విషయానికి వచ్చే వరకు ఈరోజు సంఘంలో సత్యం ఎక్కడుందా అనే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకే మొట్టమొదట ప్రారంభించినప్పుడే ఈ ఉపద్ఘాతాన్ని ప్రారంభించినప్పుడు కాపర్లు చెప్పింది, బోధకులు చెప్పిందంతా కూడా సత్యం కాదు సుమా అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కనుక వారు చెప్పిందంత సత్యం కాదు, నీ బైబిల్లో మాత్రం సత్యం ఉంది. ఆ సత్యాన్ని ఒక్కసారి నువ్వే ఎవరికి వాళ్ళమే దీనికి బాధ్యులో
కనుక చదవాల్సిన బాధ్యత మీకే ఉంది. ఎవరికి రాశాడు? ఒక సాధారణమైన ఒక అమ్మకి రాశాడు, ఒక మహిళకు రాశాడు, ఒక స్త్రీకి రాశాడు. ఇది ఎవరికో థియాలజన్కి రాయలేదు, ఒక దేవశాస్త్రం చదివిన బైబిల్ కాలేజీలో చదువుకుని పండితులకి రాయలేదు, ఒక పిల్లలకి రాశాడు ఆ సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మనం దాని మీద మనసు ఎంత మాత్రం కూడా పెట్టడం లేదు అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఈ పత్రిక ప్రారంభించినప్పుడే ఏమని ప్రారంభించాడు? నేను మాత్రమే కాక సత్యము దానితోనే ప్రారంభించినట్లుగా చూస్తున్నాం. సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉంది, సత్యాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క సంఘ పెద్దలకు ఉంది. సంఘ పెద్దల నుంచి చివరి వరకు చిన్న పిల్లల వరకు కూడా సత్యం మీద ఒక ఆరాటం అనేది కనబడాల్సిన అవసరత ఉంది. ఈరోజు ఎవరికి అవసరం లేదండి. మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక మాటలో నేను చెప్పాలంటే ట్రూత్ ఓరియంటెడ్ అనేది ఉండాలి. అంటే సత్యమును అనుసరించిన సంఘాలుగా ఉండాలి అనేది. సంఘము సత్యానికి ఆధారం అని చెప్పాడు. తిమోతికి రాసిన ఆ పత్రికలోనికి వెళ్తూ ఉన్నప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు 15వ వచనంలో చివరి ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదన్నాడు. సత్యమే కావాలి. ఈ రోజున సంఘంలో సత్యానికి చోటు కనబడడం లేదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. కనుక మనం సత్యం కొరకు నిలబడాల్సిన దినాలలో ఈరోజు సంఘాల్లో సత్యమే కనబడడం లేదు, ట్రూత్ ఓరియంటెడ్ గా ఉండడం లేదు. కనుక మొదటి 3 వచనాల్లో మనకి చెప్తూ ఉన్నప్పుడు సత్యము 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 సత్యమే అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 3 వచనాలలో మనం గమనిస్తున్నప్పుడు సత్యము అనే పదజాలాన్ని 4 సార్లు చేశాడు, 4 సార్లు రాశాడు. మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేయొచ్చు, అది జాగ్రత్తగా అండర్లైన్ చేయొచ్చు. వాటిని అండర్లైన్ చేయండి, దాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, సత్యమును ఎరిగిన వారందరూ అని అన్నాడు, సత్యమును బట్టి అని అన్నాడు, వాక సత్య ప్రేమలు అని చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, అన్ని వచనాలలో మనం చూస్తున్నప్పుడు సత్యము 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 అనే విషయాన్ని గురించి పదే సార్లు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సత్యమును ఎరిగిన వారు ఎల్లప్పుడూ సత్యమును బట్టి సత్య ప్రేమలు అనే విషయాన్ని గురించి కూడా మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కనుక మనం ఈ వచనాలలో ప్రతి వచనంలో మనం చూస్తున్నాం సత్యము అనే విషయాన్ని. గనక దీన్ని గ్రీక్ పదజాలంలో మనం చూస్తున్నప్పుడు అలెథియా అని ఉపయోగించాడు. రాసుకోవాలనుకుంటే ALAYTHEA అనే పదజాలాన్ని రాసుకోవచ్చు. అలెథియా అనే పదజాలాన్ని ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. అంటే ఈ పదజాలానికి అర్థం ఏంటి అనంటే రియల్ అనేది, ఫ్యాక్చువల్ అనేది, నిజమైనది, అసలైనది, జెన్యూన్ అనే విషయం ఈ పదజాలానికి అర్థం అండి. గనక ఇది నిజమైంది, అసలైంది అనే విషయాన్ని, ఇందులో ఏమాత్రం కూడా మోసము లేనిది అనే విషయాన్ని గురించి అక్కడ చెప్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే సంఘం ఎప్పుడూ కూడా సంఘం సత్యానికి సత్యమే ఉండాలి. సంఘం సత్యంతోనే ఆధారంగా, సత్యానికి సంఘం సత్యం మీదనే నడవాలి. సంఘస్థులు కూడా సత్యం మీదనే నడవాలి, సత్యమును అనుసరించే నడవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఏది వాస్తవం, ఏది అసలైంది అనేది ఈరోజు సంఘస్థులకే తెలియని పరిస్థితిలో ఉంది, కాపరికి కూడా తెలియని పరిస్థితిలోనే ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలని ఒక చిన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియచేయడానికి కారణం ఏంటి అనంటే, ఈ దినాలలో నేను చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నా. నా వయసు పైబడుతూ ఉంది, చేయాల్సింది పని చాలా ఉంది. ఇంతవరకు ప్రసంగాల్లోనే కాలం గడిపేశాను. ప్రసంగాల్లో గడపడం అనేది, ప్రసంగం సిద్ధపడడం అంత పెద్ద కష్టం కూడా కాదండి, పెద్ద కష్టం కూడా కాదు ప్రసంగాలు సిద్ధపడడానికి. మీకు చక్కగా మీరు అనుకుంటే నేను మీకు కొన్ని బుక్సే చెప్పేస్తాను, మీరు మంచి ప్రసంగికులు అయిపోగలరు. అసలు ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేయగలరు అనే విషయాన్ని, ఆ ప్రసంగాలన్నీ కూడా ఆ యొక్క వాక్యానుసారమైనవన్నీ మాత్రం నేను చెప్పను.
ఆ మాటలు కూడా చెప్పేస్తున్నా. ఆ ప్రసంగాలు మీరు అద్భుతంగా ప్రసంగాలు చేయొచ్చు, మీ చర్చిలో ఎవ్వరు కూడా కనుక్కోలేరు, మీ ఏ పాస్టర్ కూడా కనుక్కోలేరు. అది కూడా చెప్తున్నా. మీ యొక్క మన డినామినేషనల్ చర్చెస్ లో కానీ ఏ ఏ ఏ చర్చెస్ లో కానీ మీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా కనుక్కోలేరు. మీరు చదువుకోవాలి అని అనుకుంటే బోల్డ్ ఉన్నాయి. అసలు థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ తీసుకుంటే చాలు. ఆ థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్లో మీరు అది పట్టుకుని ప్రసంగం చేస్తే మనుషులు ఏమనుకుంటారో తెలుసా? అబ్బాయి తనకి ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందని అనుకుంటారు. కానీ నువ్వు చూస్తుంది ఎక్కడి నుంచి చేస్తుంది అనేది థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్లో నుంచి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా డేక్స్ బైబిల్ కూడా ఉంది. డేక్స్ బైబిల్ కూడా మీరు తీసుకోవచ్చు. డేక్స్ బైబిల్ తీసుకుంటే ఎంత అద్భుతంగా ప్రతి ఆ అధ్యాయానికి ఎన్ని ప్రసంగాలు ఇచ్చాడు, అసలు పాయింట్స్ కూడా ఇచ్చేసాడు. అన్ని కూడా చేసేవచ్చు. నేను చెప్తున్నా కదా, నేను ఈజీగా మీరు బ్రతకాలనుకుంటే, మీరు కాలక్షేపం చేయాలి, మీ పబ్బం గడుపుకోవాలనుకుంటే చక్కగా డేక్స్ బైబిల్ కొనుక్కోండి, లేకపోతే థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ కొనుక్కోండి. మీ పబ్బం గడిపేసుకోవచ్చు, మీరు చక్కగా కాపరిగా చలామణి అవ్వచ్చు. కానీ మీ ప్రజలను మాత్రం నువ్వు సత్యవంతుడు కాదు, నీ సంఘం సత్యం కాదు, నువ్వు సంఘస్థులు సత్యాన్ని అనుసరించి నడవడం లేదనే విషయాన్ని, నడిపించడం లేదనేది నువ్వు తెలుసుకోవాలని మనం చేస్తాను. కనుక సత్యం అనుసరించి నడుచుకోవలసిన అవన్నీ కూడా చెప్పవు. ఆ మాటలో మీరు ఆ ప్రసంగం చేసేస్తూ ఉంటే నా దగ్గర కూడా ఉంది, లేదని నేను చెప్పడం లేదు. ఆ డేక్స్ బైబిల్ని ఎప్పుడైనా సరే వెంటనే అర్జెంటుగా ఒక ప్రసంగం చేయాలి అని అంటే చక్కగా తీసుకొచ్చి ఆ రెఫరెన్స్ బైబిల్ని పెట్టేసుకుని 4 పాయింట్లు రాసేసుకుని వెంటనే ప్రసంగం చేసేసేవాడిని. అది ఈజీ మెథడాలజీ. కానీ ఈరోజు ఇంతకాలం వెచ్చించేసాను, గడిపేశాను, నాకు సమయం అంతా వృధా చేసేసాను, ఈ 67 సంవత్సరాల తర్వాత నాకు జ్ఞానోదయం వచ్చింది అని అనిపించింది అసలు. కనుక ప్రియమైన వారరా, ఈ జ్ఞానోదయం వచ్చిన తర్వాత అయినా సరే కనీసం రాబో తరానికి సరైన వాక్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రయాస, ఈ బైబిల్ కాలేజ్ టీచింగ్స్ అన్నీ కూడా దానికోసమే చేస్తూ ఉన్నాం. మీ అందరికి తెలుసు, మీరు సామెతల గ్రంథం వింటూనే ఉన్నారు. ఇటీవల అదే అనిపించింది, కేవలం బైబిల్ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్కేనా, ఇది బైబిల్ నేర్చుకునే వాళ్ళకేనా, ఒక సాధారణమైన మనుషులకి కాదా, సంఘస్థులకు కూడా కాదా అని అంటే సాధారణమైన మనుషులకు కూడా దేవుని వాక్యం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇటీవల మేము తిమోతికి రాసిన పత్రిక మీద ధ్యానాలు ప్రారంభించాం. తిమోతికి రాసిన పత్రిక మీద, ఆ తిమోతికి రాసిన ఆ పత్రిక మీద రాస్తూ మొన్న ఆదివారం ఆ ప్రసంగం చేస్తూ చర్చిలో, మీ అందరికీ తెలుసు ఇక్కడ బ్యాప్టిస్ట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, బ్యాప్టిస్ట్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బ్యాప్టిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధు కానీ, యానీ కానీ, రాజ్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ కూడా కొంతమంది బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా కెనడీ కానీ, వీళ్ళందరూ కూడా క్రేక్ మెమోరియల్ చర్చ్కో, లేకపోతే ఏదో ఒక చర్చ్కి, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్కో, లేకపోతే ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్కో, ఏదో ఒక చర్చ్కి, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న రిజల్ లైన్స్ ఏంటి, అక్కడ పోలీస్ ఏంటి, ఇవన్నీ కూడా బ్యాప్టిస్ట్ చర్చెస్ కి, మన రాజు గారు వీళ్ళందరూ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ కి వెళ్ళేవాళ్ళు. ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ కి వెళ్ళినప్పుడు బ్యాప్టిస్ట్ చర్చ్ లో, నేను ఇలా చెప్తున్నాను కాదు, వాస్తవమే చెప్తూ ఉన్నాను, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే బ్యాప్టిస్ట్ చర్చ్ లో నేను మొట్టమొదట బైబిల్ కాలేజ్ ముగించుకుని వచ్చిన తర్వాత రాగానే మాకొక రిలేటివ్ అవుతారు, ఆయన బైబిల్ కాలేజ్ లో ఆయన ఉండేవారు. ఆయన ఏం చేశారంటే, భాష్యం నువ్వేమో బ్యాంక్పెట్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఖాళీగా ఉంది, అక్కడ చర్చ్కి వెళ్ళి ఒకసారి నువ్వు అని అన్నాడు. అంటే నేను ఆ స్థలానికి నేను రావడం జరిగింది. అక్కడ రాగానే ఆయన మొట్టమొదట అన్న విషయం ఏంటంటే, మీరు బ్యాప్టిస్ట్ చర్చ్ లో పనిచేయాలంటే మీరు మొట్టమొదట ఒక ట్రయల్ మెసేజ్ ఇవ్వాలి అని అన్నాడు. ట్రయల్ మెసేజ్ అయితే చర్చ్ లో చాలా చాలా ఆ యొక్క చెప్తారు ఏంటంటే, యాడ్ ఇస్తారు. అప్పుడు కాపరి అనేది మాస్టర్మణి గారు రాసే కాపరి పత్రిక ఉండేది. ఆ పత్రికలో ఉన్న విషయం ఏంటంటే, మాకు కాపరి కావాలి అని, దానికి కాపరికి కావలసిన అన్ని కూడా అర్హతలన్నీ కూడా వాళ్ళు రాసేవారు. ఇదిగా బైబిల్ కాలేజీలో చదివి ఉండాలి, వివాహం అయి ఉండాలి. నేను ఇక్కడికి రాగానే ఆ విషయాన్ని చాలా మంది
ఆ పిఠాపురం బ్యాప్టిస్ట్ చర్చ్ అప్పటికి ఖాళీగా ఉంది. అక్కడ చర్చ్కి తర్వాత ఇక్కడ రిజల్యన్స్ ఇక్కడ ఒక చర్చ్ ఉంది, రిజల్యన్స్ లో కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ ఖాళీగానే ఉంది. ఈ కాలేజ్కి వచ్చినప్పటికల్లా వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు పెళ్ళయిందా అని అడిగారు. నేను అప్పటికి పెళ్ళాన అవ్వలేదు, బైబిల్ కాలేజ్ ముగించుకుని వచ్చాను. సో చర్చికి కావాల్సింది వాళ్ళకి పెళ్లి కావాలి అనే విషయాన్ని. రెండోది, చర్చికి ఏం కావాలి అని అంటే పాస్టర్ గారికి ఉండవలసిన అర్హతలు చెప్తూ ఉన్నా. బీడీ కావాలి, లేకపోతే ఆ యొక్క బైబిల్ కాలేజ్ డిగ్రీ కావాలి. ఆ యొక్క పాస్టర్ గారికి కావాల్సింది ఏంటి అనే విషయాన్ని, మ్యారేజ్ లైసెన్స్ ఉండాలి అని. ఇదా అసలు నిజంగా కాపరి కావలసిన అర్హతలు ఇవేనా అనే విషయానికి వచ్చినప్పటికల్లా, కాపరికి ఉండవలసిన అర్హత ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా బాప్టిస్ట్ చర్చ్ పెద్దలకు కానీ ఆ యొక్క పాస్టర్లకు కానీ అసలు విషయం తెలియదు. అసలు అడగవలసిన ప్రశ్న ఏంటి అని అంటే, నిజంగా ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆ యొక్క సువార్తను ఎలాగా నువ్వు సమన్వయపరిచి మా చర్చికి నువ్వు సువార్త చెప్తావో చెప్పు అని అడగవలసిన ప్రశ్న అదే తెలియదు అసలు. గనక ఈ రోజున చర్చిలో ధర్మశాస్త్రం బోధిస్తున్నారో, సువార్త బోధిస్తున్నారో, పాత నిబంధన బోధిస్తున్నారో, ఏం బోధిస్తున్నారో వాళ్ళకే తెలియదు అసలు. కనుక ఈ రోజున ఈ మాటలు గమనించాల్సిన విషయం. ఇదంతా కూడా ఏంటి అంటే, పౌలు ఒక కాపరికి ఉండవలసింది ఏ అర్హతలు ఉండాలో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. కాపరి కాదు. ఈ రోజున ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలంటే ఏం బోధ చేస్తున్నావు, ఏది సత్యము, ఏది సత్యాన్ని గురించి నువ్వు ఏం చెప్తావు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది కానీ అసత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యదు అనే విషయాన్ని. కనుక బైబిల్లో ఉన్న సత్యాన్ని మానేసి మతాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. ఈ రోజున చర్చిలో మతస్థుల్ని చేశాం కానీ వారిని సత్య సంబంధులుగా మనం ఏమాత్రం కూడా చేయలేకపోయాము. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది నా హృదయంలో ఉన్న వేదనే నేను మీతో పంచుకుంటున్నాను. రేపటి దినమున మీ సంఘాలని మీరు బాగు చేసుకుంటారో పాడు చేసుకుంటారో అనే విషయాన్ని అది మీ చేతుల్లోనే ఉంది. కనుక ఏం తెలుసుకోవాలి, సత్యాన్ని అందుకే అన్నాడు, సత్యమును ఎరిగిన వారు సత్యమును బట్టి సత్య ప్రేమలు అనే విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పుకుంటూ సత్యము అనే విషయాన్ని గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రతి వచనంలో మనం గమనిస్తున్నప్పుడు సత్యం, ఇంగ్లీష్ బైబిల్లో ట్రూత్ అనేది 4 times అక్కడ రాయబడింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. కనుక అసలైంది జెన్యూన్ అనేది అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఈ సరుకు జెన్యూన్ అనేది నకిలీ వస్తుంది. నకిలీ కాదు, జెన్యూన్ అనేది కావాలి. సార్ జెన్యూన్ అనేది కావాలి. జెన్యూన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కనుక ఈ పత్రికను పరిచయం చేశాను. ఇప్పుడు మనం వెళ్దాం. ఈ రచయితని గురించి మొట్టమొదట నేను మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదట ఆ మాటలు చూడండి. పెద్దనైనా అనేది పరిచయం 1 అనే విషయాన్ని గనుక రచయిత పరిచయము అని అక్కడ రాశాను నేను. కనుక అందులో రచయితను గురించి పరిచయం చేస్తూ ఉన్నాను మీకు. ఆ పరిచర్య ఏమన్నాడు, ఏర్పరచబడిన అమ్మకు ఎవరు రాశారు, యోహాను రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను రాసినప్పుడు పెద్దవాడు అనే మాటను చెప్పాడు. ఏమన్నాడు, పెద్దనైనా అనే మాటను ఉపయోగించాడు. దీన్ని ఏమన్నాడు గ్రీక్ లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రిస్బెటర్
వాక్యాన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలి. నువ్వు నిర్మించాలి అనంటే దేవుని అంటే ఒక యవన దశలో ఉన్నాడు. నీ యవనను బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక ఎటువంటి రీతిగా ఉన్నాడు అనంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. అంటే ఒక పెద్ద ఎలాగుండాలి అనంటే విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఒక పెద్ద అని అనగానే వయసు మళ్ళిన వాడు పెద్ద కాదు. ఇక్కడ కావాల్సింది వాక్యంలో ఎదిగిన వాడు పెద్దగా ఉండాలి అనే విషయాన్ని ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను అనంటే, మీరు రండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1:3 నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దని నేను ఎక్కడ ఉంచాను అని అన్నాడు. ఎక్కడ ఉంచానన్నాడు? ఎఫ్ఎస్సిలో నిలిచుండవల్లని అని అన్నాడు. అంటే ఒక అధికారపూర్వకంగా ఎక్కడున్నాడు? ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నట్లుగా అక్కడ చూడండి. 3-4 వచనాలు చివరి భాగంలోకి వచ్చినప్పుడు ఎఫ్ఎస్సిలో ఏమైపోయింది అంటే ఒక అధికారపూర్వకంగా మాట్లాడేవాడు కావాలి. ఒక అధికారపూర్వకంగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తే పెద్దగా ఉండాలి. ఈరోజు సంఘంలో పెద్దలకి దేవుని వాక్యమే తెలియదు, అసలు 66 పుస్తకాలే తెలియదు. అసలు ఏం చూస్తున్నారు అనంటే వారికి కావాల్సింది ఏంటంటే హోదాలు, లౌకికమైన హోదాలు కలిగిన వాడే ఈరోజు సంఘంలో పెద్దవాళ్ళుగా ఉంటున్నారు తప్ప దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా సంఘంలో పెద్దవాళ్ళుగా కనబడడం లేదు. ఆ యొక్క సంఘ పెద్దలు ఆ యొక్క ప్రార్థనకు రారు. సంఘ పెద్దలు నిజంగా చెప్పాలంటే సేవలో కూడా వారికి ఏం అనుభవం ఉండదు. వాళ్ళు ఎంతసేపు కూడా ఏదో హోదాల కోసం, పదవుల కోసమే ఈరోజు సంఘ పెద్దలుగా ఉన్నారు తప్ప నిజంగా సంఘ పెద్దలు బైబిల్లో ఇప్పుడు ఏం చెప్పాలి? సంఘం ఏం ఓడిపోయింది అనంటే సంఘం ఓడిపోయింది అనే చెప్పాలి. సంఘం సత్యం మీద నడవడం లేదు అని చెప్పాలి. సత్యాన్ని అనుసరించి సంఘం ఉంటే ఈ పెద్దల్ని మనం ఎవరిని కూడా పెట్టుకోము అసలు కదండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే ఇలాంటి పెద్దలను అసలు పెట్టం. దేవుని వాక్యాన్ని ఎరగని వాడు, దేవుని వాక్యాన్ని చదవని వాడు నిజంగా బైబిల్ని ఎత్తలేము అసలు. నేను మీకు ఒక విషయాన్ని చెప్పానో లేదో ఇంతకు ముందు బైబిల్ కాలంలో చెప్పాను. ఓ రోజున పెద్ద జరుగుతూ ఉంది, సండే స్కూల్ జరుగుతూ ఉంది. ఆ సండే స్కూల్లో టీచరు ఒక స్టోరీ చెప్తూ ఉంది. గత వారంలో నేను మీకు చెప్పిన స్టోరీ ఏంటి అని అడిగినప్పుడు ఎరుగో గోడలు కూలిపోయాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి, ఎరుగో గోడలు కూలిపోయాయి అని అనగానే వెంటనే ఎవరు కూల్చేశారు అని ఆ టీచర్ గారు అడిగారు. టీచర్ గారు అడిగితే ఒక్కొక్కరు కూడా లేచి నిలబడి పిల్లలు అన్నారు, నేను కూలదేయలేదు అన్నారు. చివరికి ఎవరు కూల్చేశారు అనంటే వాడు కూడా లేచి నేను కూడా కూలదేయలేదని చెప్పేసి ఏడుస్తూ వాడు చెప్పినట్లుగా చూస్తున్నారు. చివరికి ఆ టీచర్ గారికి కూడా ఎవరు కూలదోసారో తెలీదు అని చెప్పేసి ఈ లోపల చర్చ్ కమిటీకి వెళ్ళిపోయింది. చర్చ్ కమిటీ అంతా కూడా కూడుకుని ఏమైపోయింది అసలు ఎరుకో గోడలు కూలిపోయి దాన్ని కట్టడానికి ఎంత అవుతుందో మొత్తం కూడా ఎస్టిమేషన్ అయ్యింది అన్న. అంటే అలాంటి సంఘ పెద్దలు ఈ రోజున ఎంత దౌర్భాగ్యమైన సంఘ పెద్దలు ఒకసారి ఆలోచించాలని. అంటే దేవుని వాక్యం ఎరగని వాళ్ళు ఈ రోజు సంఘ పెద్దలు అయిపోయారు. దేవుని వాక్యాన్ని ఎరిగి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని తెలుసుకో, దేవుని వాక్యాన్ని తెలుసు. ఈరోజు ఎలాంటి పెద్దలు కావాలి అంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన పెద్దలు కావాలి. ఆ యొక్క సౌండ్ డాక్ట్రిన్ తెలియాలి వాళ్ళకి.
సిద్ధాంతం వారికి తెలియాలి. అసలు నిజంగా ఎందుకు బాప్తిసం ఇవ్వాలి, ఏంటి అసలు యేసుక్రీస్తుని గురించిన అవగాహన ఏంటి అనే విషయాన్ని తెలియాల్సిన అవసరత ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని గురించిన ఎంతమందికి అవగాహన ఉన్నది అని అంటే ఈ రోజున సంఘ పెద్దలకు తెలియని ఆ పరిస్థితిని కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఒక పెద్దగా ఉండాలి అని అంటే ఎవరై ఉండాలి అనేది దేవుని వాక్యాన్ని ఎరిగిన పెద్దలై ఉండాలి. అంటే యోహాను దేవుని వాక్యాన్ని ఎరిగిన ఒక పెద్దగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఒక సిద్ధాంతాన్ని అంతటినీ కూడా ఎరిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుని గురించిన ఎందుకన్నాడు, ఆ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని నమ్మని వంచకులు అనే మాటను ఎందుకన్నాడంటే, డాక్ట్రిన్ గురించి తెలిసిన వ్యక్తి, సిద్ధాంతాల గురించిన తెలిసిన వ్యక్తి. ఈరోజు సంఘంలో పెద్దగా ఉంటూ ఉన్నారు కానీ సిద్ధాంతాల గురించి ఎంత మాత్రం కూడా తెలియకుండానే ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనంటే, ఒక తప్పుడు బోధలు బోధించే సంఘ పెద్దలే, ఆ యొక్క అర్థం చేసుకోలేని పెద్దలే ఉన్నట్లుగా చూస్తున్నాం. వీళ్ళు సంఘాన్ని ఎలాగ సంరక్షిస్తారు చెప్పండి, ఎలాగ కాపాడగలరు, ఎలాగ వాటినన్నింటినీ కూడా చేయగలరు? ఆపేద్దామంటే ఆపేయండి, పెంచండి. ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా నిజంగా చర్చిని ఈ రోజున ఎవరు కాపాడాలంటే, మీరు పాస్టర్ గారు కాపాడాలి అని అంటారు. పాస్టర్ గారు కాదు, సంఘ పెద్దలు కాపాడాలి. సంఘ పెద్దలకి తెలియాలి. అసలు నువ్వు సంఘ పెద్దల్ని, ఈ సంఘ పెద్దలు అడగాల్సిన విషయం అంటే, చర్చిలో ఏం చెప్తున్నావు అని అడగాల్సింది, కాపర్ని అడగాల్సిన పెద్దలు కావాలి, అడగాల్సిన పెద్దలు కావాలి. ఈరోజు ఎవరు అడిగే వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎవరు లేరు. ఒకవేళ అడిగితే ఏమొస్తుందో అని భయపడుతున్నారేమో. నిన్నటి దినను మొన్నటి దినను మా వాళ్ళు 1 minute పెట్టారు, మీరు షార్ట్స్ చూసినప్పుడు. ఎవ్వడు కూడా, ఏ పాస్టర్ కూడా ఎవరిని శపించలేడు, ఎవరు శపించలేరు, ఎవరు దీవించలేరు. మేమేమైనా దీవిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీకు తోడయుండునుగా. ఎవరు తోడు ఉంటారు? నేనన్నానా? ఇదంతా కూడా చెప్పాను కదా. ప్రజలకి ఏం చేశారంటే, ఒక భ్రమలోకి తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసి దోచుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఎలాంటి పెద్దలై ఉండాలి? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. అపోస్తలుల కార్యానికి రండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ చదువుతూ ఉన్నాను, చూడండి. 20వ అధ్యాయం 17వ వచనంలో నేను ఈ మాటలు చదువుతున్నాను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను సంఘ పెద్దలను పిలిపించి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘ పెద్దలకి ఇచ్చిన వర్తమానం ఏంటి అనంటే 28వ వచనంలో చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును, ఎవరిని పెట్టాడు? అయా సంఘ పెద్దల్ని పెట్టాడు. మిమ్మల్ని అధ్యక్షులుగా మిమ్మల్ని పెట్టాడు, కాయడానికి పెట్టాడు. ఈ రోజున కాయడానికి కాదు, ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు. ఉన్నాడు అధ్యక్షుడు, యావత్తును మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని మీకు తెలియను. వారు బంధను కనికరింపరు. వారు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు. ఎవరు వీళ్ళు? ఈరోజు సంఘ పెద్దలకు చెప్తున్న విషయం, మీలోనే
ఎక్కడో లేరు, చర్చిలోనే ఉంటారు. మీరు ఇది ఈ ఈ పత్రిక తప్పుడు బోధలను ఖండించే పత్రిక. ఇది అర్థమైందండి? సత్యం కొరకు నిలబడి అసత్యాన్ని ఖండించే పత్రిక ఇది. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఎలాంటి వాళ్ళు ఈ రోజున ఏమైపోతారు? ఆ శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవు, చివరికి లాగేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు. పేతురు రాసిన 2వ పత్రికలో అంటాడు, 2వ అధ్యాయంలో, మీలోనే అబద్ధ బోధకులుందురు అన్నాడు. మీలోనే ఎవరున్నారు? ఈ యొక్క ఎలాంటి సంఘ పెద్దలను గురించి మాట్లాడవలసిన అవసరతను గురించి చెప్తూ, వీళ్ళు ఎలాంటి వాళ్ళు? సత్యం నుంచి తొలగించే మనుషులు. ఇవన్నీ కూడా నేను చెప్తున్న మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు, ఈరోజు చాలా స్ట్రిక్ట్ అనుకోవచ్చు, అప్పుడు చెప్పాను కదండి, మధ్యలోనే ఆపేశాను. ఏమన్నాను? వాళ్ళు బ్యాప్టిస్ట్ పిలిస్తే నేనన్నాను, ఫస్ట్ బ్యాంక్పేటలో వాళ్ళ పెద్దల్ని ఏమన్నానో తెలుసా? క్వశ్చన్ చెప్పింది ఏంటో తెలుసా? ఆ రోజున జాన్సన్ గారు కూడా ఉన్నారు, సిఎల్ జాన్సన్ గారు ఉన్నారు. నేను ఒకటే. ఆ రోజున థియాఫ్లెస్ గారు కూడా ఉన్నారు, శ్రీకాకుళం నుంచి. వాళ్ళు ఈ కానుకల పండక్కి వాళ్ళు పెట్టుకున్నారు. కానుకల పండగకి నేను తర్వాత చెప్తా కానుకల గురించి. కానుకల పండుగ అవి పెట్టారు. ఆవిడ చెప్పారు, మీరు 10 రోజు ప్రసంగం చేయాలంటే ఒకటే మాట అన్నాను, దేవుని వాక్యం నీకు తెలుసా నాకు తెలుసా చెప్పారు. ఒకటే చెప్పారు, దేవుని వాక్యం మీరు చదువుకుని వచ్చారా నేను చదువుకుని వచ్చాను. ప్రసంగం అనేది మీకు నచ్చితే మంచి ప్రసంగికుడు, మీకు నచ్చకపోతే చెడ్డ ప్రసంగికుడు. సత్యాన్ని మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కాపర్ని పెట్టుకోరు కదా. చెప్పారు. అలాగైతే బ్యాప్టిస్ట్ చర్చ్లో, నేను బ్యాప్టిస్ట్ చర్చ్లో పని చేయాలని రాదన్న, సేవ చేయాలని వచ్చాను. చేయలేదు. ఆయన తెలుసు, సిఎల్ జాన్సన్ గారికి కూడా ఇప్పటికీ ఆయనకి జ్ఞాపకం ఉండొచ్చు ఆ విషయాన్ని. చేయను కూడా. ఎందుకు? మనం రాజీపడి సేవ చేసేది కాదు. మనం రాజీపడి సేవ చేసే బ్రతుకు దానికంటే బెస్ట్ ఏంటంటే కూలి పని చేసుకుని బ్రతకడం బెస్ట్. రాజీపడి కాదు. కొన్నిసార్లు కొన్ని చర్చెస్ లో ప్రకటన చెప్పొద్దు అన్నారు. ఎందుకు చెప్పొద్దో చెప్పండి. ప్రభు రాగడ వరకు సిద్ధపరచారు. ఎందుకు? అవన్నీ కూడా వాళ్ళకి తగిలేస్తాయి సంఘ పెద్దలకి కదండి, చాలా తగిలేస్తాయి. సో కాంటెక్స్టల్ గా చెప్పాల్సిన విషయాల గురించి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. మనం సత్యం కోసం నిలబడతాం. మనం కఠినంగా కనబడచ్చు. కొన్నిసార్లు కొంతమంది విమర్శ చేయొచ్చు, మనల్ని విమర్శ చేయొచ్చు. కానీ విమర్శ చేయడం కాదు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో ఎలాగుండాలి, ఒక పెద్దగా ఎలాగుండాలి. తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో చదువుతున్న 9వ వచనం 10వ వచనంలో, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు
అక్కడ చెప్పాడు ఎలాంటి పెద్దలు, ఏ పెద్దల్ని గౌరవించి. ఈ యొక్క పెద్ద ఎలాంటి వాడు? యోహాను ఎలాంటి వాడు? గౌరవించదగిన పెద్దవాడు, వాక్యాన్ని అనుసరించిన పెద్దవాడు, ఆధ్యాత్మికంగా ఎదిగిన పెద్ద, దేవుని వాక్యం కొరకు నిలబడిన పెద్ద. అలాంటి పెద్దనైనా నేను ఎలాంటి వాడిని రాస్తున్నాను? ఏదో నేను పెద్దవాడిని అయ్యా అని చెప్పేసి మనం అప్పుడప్పుడు పల్లెటూరులో చూస్తూ ఉంటాం కదండి. పెద్దలు ఉంటారు, ఆ యొక్క కొంతమంది కుల పెద్దలు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా వినాలి, మా మాట వినాలండి పెద్దలు. ఈ పెద్దలు ఎలాంటి వాళ్ళు ఉండాలో అది చెప్పాడు. సంఘంలో ఈ పెద్దరికం అనేది ఎలాంటిదో, ఎలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఈ పత్రిక రాస్తున్నప్పుడు అలాంటి పెద్ద గనక పెద్దనైనా అంటే తప్పకుండా ఆయన మాటకి ఏం చేస్తారు? విలువిస్తారు. అలాంటి పెద్దలకి విలువిస్తారు, అలాంటి పెద్దలను గౌరవిస్తారు. ఇలాంటి పెద్దలను ఎవరు గౌరవిస్తారు? కనుక ఈ రోజున ఆ మాటలు గనక పెద్దనైనా అన్నాడు. రచయిత ఎలా పరిచయం చేసుకున్నాడు? పెద్దనైనా. ఆ పెద్దని ఏంటో అనేది నేను వరుసగా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. 4 పాయింట్స్ చెప్పాను మీకు. ఇప్పుడు ఆ పత్రికను ఎవరన్నాడు? ఆ పత్రిక గ్రహీత అని అంటే ఎవరు దాన్ని పొందుకున్నాడు, ఎవరికి గ్రహీత అనే విషయాన్ని, ఆ గ్రహీత అనే విషయాన్ని ఎవరికి రాశాడు? ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని. ఈ గ్రహీత ఎవరో విషయాన్ని చెప్పాడు. ఏర్పరచబడిన అమ్మ, పిల్లలు, ఆ గ్రహీత వాళ్ళు అందుకున్నారు ఈ పత్రికను. ఈ పత్రికను గురించి మనం మొట్టమొదటి విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆమె పిల్లలు దానికి అందుకున్నారు, ఆ పత్రికను అందుకోవడానికి. కనుక ఏమన్నారు? ఏర్పరచబడిన అనే విషయాన్ని అంటే ఒక ఎంపిక చేయబడిన, ఒక ఎన్నుకొనబడిన. ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలో బైబిల్ చెప్తూ ఉంది కదండి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి? ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి? అక్కడ సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళని పెట్టమన్నాడు. ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు పాత నిబంధనలో నిర్గమాకాండంలోనే కావచ్చు, ఆ తర్వాత క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యంలోనే కావచ్చు, ఎలాంటి సంఘ పెద్దల్ని పెట్టుకోమన్నాడు? ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా ఈ పెద్దల్ని ఎవరు పెట్టారు అని అంటే ఎవరు నియమించారండి పెద్దల్ని? మనం అందరం కూడా ఓటేద్దాం. ఎవరు ఎలక్షన్లు పెడతాం, పోలీసు వాళ్ళని కూడా పిలుద్దాం. ఇది సత్యమా? ఇది సత్యం అనుసరించిన సంఘమేనా? మనం సత్యం కొరకు నిలబడిన వాళ్ళమేనా? సత్యం ఓడిపోయింది, సంఘంలో ఓడిపోయింది. సత్యం ఓడిపోయింది. ఎవరు నియమించారు? దేవుని యొక్క వాక్యంలో చూడండి, కావలిస్తే ఎవరు నియమించారు? దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు మీరు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, ఎవరు ఏర్పరచమన్నారు? ఎవరు ఏర్పరచాలి? ఎవరు ఏర్పరుస్తున్నారు ఈ రోజున? ఆ ఏర్పరిచే పెద్దలు ఏ క్వాలిఫికేషన్ ఉండాలో అది చూడడంలా. కనుక ఈరోజు ఎవరిని ఎన్నుకోవాలి, ఎలాంటి వాళ్ళని ఎవరు నియమించారు? ఎన్నుకొనబడిన. కొన్నిసార్లు మనం ఎన్నుకోవడంలో కూడా ఏమి ఎన్నుకుంటాం? ఎలా ఎన్నుకుంటాం? మనం ఒకవేళ షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్తే
ఈ రోజున నా బర్త్డే, నేను వెళ్ళి షాప్కి వెళ్ళాను, రేమాండ్ షాప్కి వెళ్ళాను, లేకపోతే గ్వాలియర్ ఏదో ఒక షాప్కి వెళ్ళాను. నేను ఎన్నుకుంటున్నా బట్టలు, నేను అనుకుంటున్నా అంటే నాకు ఇష్టమైంది అనుకుంటున్నా. నాకు ఇష్టమైంది అనుకుంటున్నా. అలా ఎన్నుకోవడమేనా? ఎలాంటి ఎన్నుకోవాలి? ఈ రోజున నా ఇష్టం కాదు, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి? ప్రతి సంఘమున పెద్దలను ఏర్పరిచి, ఏంటి ఏర్పరచడం? ఎలాంటి పెద్దలను ఏర్పరచారు? అది ఏమన్నాడు? వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని అడిగి ఇది ఏర్పాటు చేశారు. ఈ రోజున ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? చర్చ్ ఫెయిల్ అయిపోవడానికి కారణం సత్యం సంఘంలో లేకుండా పోయింది. ఈ రోజున నేను బస్సులో వస్తుంటే నాకు సడన్ గా ఒక వీడియో కనబడింది. ఆ వీడియోలో చాలా చాలా దుఃఖం అనిపించింది. భగత్ సింగ్ గారు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళేవాడిని, వినడానికి, వాక్యం వినడానికి వెళ్ళేవాడిని. ఈరోజు ఆ తలుపులు మూసేస్తారు, ఆరాధన జరుగుతుంది, సేవకులు దెబ్బలాడుకుంటున్నారు. అందులో అక్కడ వెళ్ళే ఒక వ్యక్తితో, ఏంటి తమ్ముడు ఇది పరిస్థితి, చూసావా వీడియో? అప్పుడు మాట్లాడుతూ ఆ చర్చికి వెళ్ళే ఒక వ్యక్తితో మాట్లాడు చెప్పు, ఈ రోజున ఎవరు అసలు నిజంగా వాళ్ళందరూ కూడా సేవకులైతే ఇదేనా దెబ్బలాట? ఇదేనా జరుగుతుంది? ఏంటి? అరే నిజంగా ఈ రోజున దేవుడు పిలిచాడా? పిలిచిన సేవకులేనా? పిలిచిన సేవకులైతే సత్యం కొరకు నిలబడతారు, సత్యం కొరకు హతసాక్షులు అవుతారు. ఈరోజు సత్యం లేదు చర్చ. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరు ఎన్నిక చేశారు, ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేశారు? ఒక మంచి ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నిక అనేది ఎవరు చేస్తారు? ఎన్నిక నువ్వు నేను చేసేదనా ఎన్నిక? నువ్వు నేను చేసే ఎన్నిక కాదు ఇది. మీరు ప్రతి సందర్భంలో ఒక దైవిక ఎన్నిక ఉంది. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు దూతలను ఎన్నుకున్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు తన కుమారుని ఎన్నుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నప్పుడు సేవకుని దేవుడు ఎన్నుకున్నాడు. మనుషులు ఎన్నుకున్నది కాదు, మనుషులు కోరుకున్నది కాదు. ఈరోజు మనుషులు కోరుకున్న పెద్దలు అయ్యారు, దేవుడు కోరుకున్న పెద్దలు కాదు. అందుకే మీరు సమూయేలు మొదటి గ్రంథంలో మనుషులు కోరుకున్న రాజు, రెండో సమూయేలు గ్రంథంలో దేవుడు కోరుకున్న రాజు. అందుకే ఎంత భయంకరమైన పరిస్థితి అయిందో తెలుసు మనకి. మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు కోరుకున్న వ్యక్తులు కావాలి. ఈరోజు సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి, ప్రభువా ఎవరిని ఎన్నుకోమంటావు చెప్పు అనేది ఏమన్నా ఉందా? ఈరోజు లేదు. సంఘం సత్యంలో ఉందా? సత్యం గెలుస్తుందా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. మనందరికీ తెలుసు దేవుడు ఎన్నుకునే విధానాన్ని గురించి. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయానికి వెళ్దాం. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారో మీరు గమనించొచ్చును. 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి నేను. ఈ రోజున సంఘ పెద్దలు ఎవరిని నియమించాలి, ఎవరిని ఎన్నుకోవాలి?
ఎవరిని ఎన్నుకోవాలి? ఈ రోజున ఎవరిని ఎన్నుకుంటున్నామో నాకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకుంటా, నాకు అనుకూలమైన వ్యక్తిని ఎన్నుకుంటా. ఈరోజు ఎలక్షన్ కాదు, ట్రస్ట్ కాదు, కమిటీ కాదు. ఈ రోజున ఏమైపోయింది? ఆ 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. అక్కడ ఎవరు నియమించారు? నువ్వు నియమించు. తిమోతికి ఇచ్చిన ఆర్డర్, నువ్వు వెళ్ళి సంఘ పెద్దలను నియమించు. నీకు ఇస్తున్న అథారిటీ, మేము అథారిటీతోనే నియమించాము మేము సంఘ పెద్దలను. 14వ అధ్యాయంలో అథారిటీ దేవుని యొక్క అధికారంతో. ఈ రోజున ఏ అధికారంతో పెద్దలను నియమిస్తున్నావు? ఏం ప్రార్థన చేసి నియమిస్తున్నావు? ఒకసారి కొంచెం ఆలోచించాను. వాస్తవానికి వెళ్తాం. ఆ వాస్తవానికి ఆ పత్రిక గ్రహీతకు వాస్తవాలు ఏంటి, వాస్తవం ఏంటి అసలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్నిక చేయబడిన అనేది మనం చూసాం. అంటే ఈ స్త్రీ ఒక రక్షింపబడిన, దేవుని చేత రక్షింపబడి ఎన్నిక చేయబడిన ఒక స్త్రీ. మనం చూస్తున్నాం మరియను దేవుడు ఎన్నుకున్నాడా లేదా? మరియా, నువ్వు కృప పొందితివి. ఇంతమంది స్త్రీలు ఉంటే ఎవరిని ఎన్నుకోలేదు. ఇక్కడ కూడా అంతే, నిన్ను ఏర్పరచు దేవుని కృప చేత. ఇది వాస్తవాన్ని గమనించాలి. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఎన్నుకోవడం, దేవుడు ఎన్నుకునే. అంటే ఎన్ని సిద్ధాంతాలు రాశాడో ఒకసారి ఈ పత్రికలో ఎంత రాశాడో ఆలోచించాడు. గాడ్స్ అథారిటీ, దేవుని అధికారాన్ని గురించి చెప్తున్న పత్రిక ఇది. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులను గురించి చెప్తున్న పత్రిక ఇది. ఈ పత్రికను గురించి ఏం చెప్పాడు అనేది, అంటే ఏ విధంగా ఉంది. ఈవెన్ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవ వాస్తవం ఏంటి అసలు? ఈ యొక్క స్త్రీ రక్షింపబడిన వ్యక్తి, దేవుని ప్రత్యక్షతను అనుగ్రహించిన వ్యక్తి. అర్థమైంది నేను చెప్పే మాట? మొదటి వాస్తవం ఏమన్నాను? ఆమె రక్షింపబడింది. రెండవ వాస్తవం ఏంటి అంటే దేవుడు ఆమెకు ఈ వాక్యాన్ని ప్రత్యక్షత ఇమ్మని యోహాను ద్వారా తెలియజేసిన కనుక ఈ రెండు వాస్తవాలు అంటే సాల్వేషన్ అండ్ రెవల్యూషన్ రెండు ఉన్నాయి. ఈ విషయాన్ని గురించి అంటే ఆ దినాల్లో తప్పుడు బోధలు ప్రబలిపోతున్న దినాలలో అనేకులు బయలుదేరి ఉన్నారు, బయలువెళ్ళి ఉన్నారు అని చెప్తున్న ఆ పరిస్థితిలో ఈవిడికే రాయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవిడికే ఎందుకు రాయాలండి? అక్కడ లేరా పురుషులు లేరా? ఈడికెందుకు రాయాలి? ఈడికెందుకు రాయాలి? చాలా నేను ఇది నా ఊహ కూడా అందలే. ఏంటి అనేది ఎందుకు ఒక స్త్రీకే రాయడానికి కారణం ఏంటి? దేవుడు పురుషుల్నే ఏర్పరచుకుంటాడా, స్త్రీల్ని ఏర్పరచుకోడా? దేవునికి స్త్రీ పురుషుడని ఏ భేదం కూడా లేదు అసలు. ఆమె ఆధ్యాత్మికమైన మనసు కలిగిన ఒక స్త్రీ, ఆమె ఏర్పరచబడిన స్త్రీ. ఆవిడికే రాసుకుంటూ వచ్చాడు. ఆ రాసుకుంటూ వచ్చిన ఆ స్త్రీకి రక్షణ పొంది, దేవుని కృప చేత రక్షణ పొంది ఒక ప్రశస్తమైన వాక్యాన్ని అందుకున్న స్త్రీని ఎందుకు స్త్రీకి రాశాడు? స్త్రీ చాలా సాఫ్ట్ కార్నర్. ఎవరైనా బాధపడితే అవి చూడలేదు.
అసూయ అని చెప్పడం లేదు సార్ ఇక్కడ, నేను అసూయ అని చెప్పడం లేదు. ఇంటికి వచ్చి అమ్మా ఆకలేస్తుంది అని అంటే మనమన్నా పొమ్మంటాం కానీ ఒక సాఫ్ట్ కార్నర్, ఒక దయ కలిగిన హృదయం, ఒక ప్రేమ కలిగిన హృదయం కనుక ఆమె ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తుందేమో. మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందో లేదో, అర్థం కాకపోతే నేను ఆగుతాను. ఇప్పుడు ఏమైపోతుంది? ఇంట్లోకి ఏమొస్తుంది? అసత్యం వస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమతో ఏమైపోయింది? ఇంట్లోకి అసత్యం వచ్చింది. అర్థమైందా మధు? అది అంటే దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలోనికి రండి, 2వ పత్రికలోనికి వెళ్దాం. అక్కడ ఏమన్నాడు? 6వ వచనంలో పాపభరితులై, 3వ అధ్యాయం 6వ వచనంలో పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి. మొట్టమొదట ఎవరు పట్టుకుంటున్నాడు? ఏ బోధైనా దుర్బోధ. నేను రాజకుమారి గారు సాఫ్ట్ కార్నర్. అమ్మా నువ్వు ప్రేమ సత్యం అనుసరించి ప్రేమ కానీ ఈ ప్రేమ వద్దు అని అంటున్నాడు. అది కనుక నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చేవద్దు. కనుక నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయ. అమ్మ నీకు రాస్తున్నా, నువ్వేం చేయొద్దు. అక్కడ కుమారుడికి శుభమని చెప్పవద్దు. అదే ఎలా చెప్పాలండి? ఎలా చెప్పాలి? చెప్పు. ఎలా ఉండాలి? నీ ప్రేమ సత్యము. కనుక అక్కడ చెప్తున్న విషయం అంటే ఎవరిని తీసుకున్నా మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం మోసపోయింది. స్త్రీలు చాలా ఈజీగా మోసపోయేది స్త్రీలే. మీకు ఇంట్లోకి దుర్బోధలు రావడానికి కారణం ఒక స్త్రీయే. దుర్బోధలు ప్రబోధించడానికి కూడా స్త్రీలే. కనుక అందుకే చెప్పాడు, అమ్మా నీకు రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా? నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేస్తావు. అది ఆకలంటే భోజనం పెట్టేస్తావు. వాడు భోజనానికి రావడంలా వంచకుడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని పాడు చేసేవాడు. అందుకే ఎవరికి ఇచ్చాడు ఆ విషయాన్ని? అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ మనస్సు, నీ హృదయం ఎలాగుండాలి? దుర్బోధకులకి రెడ్ ఫ్లాగ్ ఎలగాలి. రెడ్ ఫ్లాగ్ ఎలగాలి. ఇందులో డేంజర్ ఇక్కడ రావద్దు. గ్రీన్ ఫ్లాగ్ కాదు, రెడ్ ఫ్లాగ్ ఎలగాలి. ఆగు, అక్కడే. రెడ్ ఫ్లాగ్ అంటే స్టాప్, అక్కడే ఆగు. ఇంట్లోకి లేదు. అమ్మా అనగానే ఆవిడ పడిపోతుంది. అందుకే చెప్పాడు ఆ పత్రిక గ్రహీత ఆమె, ఆ తర్వాత ఆమె పిల్లలు అన్నాడు. ఆమె పిల్లలు ఆ విషయాన్ని గురించి చెప్తూ, కనుక అక్కడ ఆర్టికల్ కూడా ఉంది. మీరు ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే ఆర్టికల్ కనబడుతుంది. కనుక ఈ స్త్రీ, ఒక తల్లి బిడ్డల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా ప్రభావం చూపిస్తుంది. ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే
తల్లిని బట్టే పిల్లలు చాలా వరకు నడుచుకుంటారు కదండి. మనం దీంట్లో చూస్తుంటే తిమోతి యొక్క అవ్వ తల్లి తిమోతి అది నీ యందు సహవసించుతున్నది అంటే ఒక తల్లిని మారిస్తే పిల్లలందరినీ కూడా మార్చారు. రెడ్ ఫ్లాగ్ వెలిగించు, ఇక్కడ ఊపద్దు, గ్రీన్ ఫ్లాగ్ ఇంటికి ఊపద్దు, రెడ్ ఫ్లాగ్ అని. అంటే ఎంత ఎంత బలంగా ఉండాలో ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? శుభమని కూడా చెప్పొద్దు, ఇంటికి రానివద్దు, ఒక్క అడుగు కూడా 10వ వచనంలో చెప్పాడు. కనుక ఎందుకు చెప్తున్నాడు? ఈ యొక్క స్త్రీకి ఎందుకు చెప్తున్నాడంటే స్త్రీ ద్వారా సులువుగా లోపలికి రావచ్చు. అందుకే నిన్ను ఎన్నుకొని నీకు రాయవలసిన పరిస్థితి ఏంటంటే ఈ రోజున దుర్బోధకులు ఎంతో మంది వస్తారు, మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. చాలా స్త్రీలు ఒక్కసారి ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతే మళ్ళీ రావడం అనేది అది బహుశా అనుకుంటాను ఆ దెయ్యం పట్టేస్తుంది. అంతే. అలా కట్టున్నాను మీరు బాధపడటం కాదు, నేను అందుకే కనుక ఈ రోజున ఇక ఏం చేస్తాడు భర్త? ఇంకేం చేయలేడు. ఇంట్లో ఒక పెద్ద నరకం అయిపోతే ఇంకేమైంది? అందుకే చెప్పాడు ఎందుకు రాస్తున్నాడు, ఎందుకు స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చి రాయడానికి పత్రిక. కనుక మనం చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వెనకాల వెళ్ళిన స్త్రీలే ఉన్నారు, స్త్రీలే ఆహ్వానించారు కదండి. అక్కడ ఇప్పుడు చెప్పచ్చు, అమ్మా ఒక్క చల్లని నీళ్ళు ఒక గ్లాసుడు ఇస్తే నువ్వు ప్రతిఫలం పోగొట్టుకోవమ్మా. కానీ ఈ పత్రిక కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి, అది ఎవరికి రాశాడో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నువ్వు సత్యమును అనుసరించే నీ ఇంటికి వాళ్ళని రాణిస్తావు. కనుక 2 వాస్తవాలు మాత్రమే చెప్పాను. ఆ విషయాన్ని పత్రిక గ్రహీత అనే దానికి చెప్తూ ఉన్నప్పుడు నేను చెప్పిన విషయాలు 2 చెప్పాను. 2 పరిచయాల గురించి మాట్లాడుతున్నప్పుడు 2 పరిచయాలు మాత్రమే మాట్లాడాను. 3వ పరిచయం అనేది రేపు మాట్లాడతాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. ఆల్రెడీ 10:04. నేను చెప్పాను ముందే ఎంతవరకు చెప్తానో, రేపటి వరకు చెప్తాను. ఏమన్నా ఉంటే అందరు కోరేవాల్సి ఓకేనా? ప్రార్థన చేస్తాను, తర్వాత మాట్లాడదాం. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. కేవలం ఈ పత్రికను మేము పరిచయం చేసుకొని మొదటి వచనాలు చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పత్రిక ఎవరు రాశారు, ఎవరికి రాయబడిందో ఆ విషయాలు మాత్రమే ఈరోజు చూడడానికి మీ కృప చూపించినందుకు మీకు వందనాలు దేవా. నేర్చుకున్న సత్యం మేము రోషంతో పౌరుషంతో మేము బ్రతకడం మాకు నేర్పించండి, కానీ దురుసుగా ప్రవర్తించకుండా కూడా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి విషయం కూడా మా ప్రేమ ఎప్పుడు సత్యమును అనుసరించి ఉండడానికి సహాయం చేయండి. ఏది చేసినా సత్యమును అనుసరించి చేయడానికే మాకు నేర్పించండి. కృపైనా, ప్రేమైనా, సత్యమైనా, దయైనా దేవా, ఆరాధనైనా ఏదైనా సత్యమును అనుసరించి ఉండాలని మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చారు. అలాగా ఉండడానికి, మేము కట్టుబడి జీవించడానికి, సమర్పించుకొని బ్రతకడానికి మీ కృప మెండుగా మందరికీ ప్రసాదించండి. ఎంతో ఆసక్తితో వచ్చారు.
రేపటి దినమున మేము కలుసుకొని సరిగ్గా 6 గంటలకే కలుసుకొని దేవుని వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, బిడ్డలు వెళ్తుండగా వారు క్షేమంగా వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించండి. యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. కెనడీ నువ్వు తీసుకునే